బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ పై ఏప్రిల్ 8న వాదనలు వింటామని తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాల్ రావును పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ స్టేషన్లో డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. వేణుగోపాల్ రావును విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే భుజంగరావు, తిరుపతన్నలు ఏప్రిల్ 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్ళిద్దరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వేణుగోపాల్ రావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవి విరమణ పొందారు. అనంతరం వేణుగోపాల్ రావును ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నియమించారు. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావుతో కలిసి వేణుగోపాల్ రావు కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసినట్టు తెలిసింది. సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే విషయం తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో మాత్రం తెలంగాణ పోలీసులు కూడా దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే భుజరంగరావు కావచ్చు, తిరుపతిని విచారించిన తర్వాత ఏదైతే వేణుగోపాల్ రావు పేరు వెల్లడించడం జరిగిందో, అయితే వేణుగోపాల్ ని కూడా ఈ రోజు ఉదయం మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే జూబ్లీహిల్స్ డీసీపీ విజయ్ కుమార్ కావచ్చు, లేదు అనంటే ఏసీపీ ఆధ్వర్యంలో మాత్రం ఇప్పటి వరకు అయితే వేణుగోపాల్ ని విచారిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం అప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు, లేదు అనంటే ఎవరినైనా బెదిరించిన విషయాలు, ఎందుకంటే డబ్బు హవాలా డబ్బు కూడా చాలా ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 మాత్రం పోలీస్ బండ్లలో కూడా హవాలా డబ్బు కావచ్చు, లేదంటే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలకు మాత్రం డబ్బు సరఫరా చేసిన అంశాలపైన మాత్రం విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ వేణుగోపాల్ దగ్గర నుంచి పూర్తిగా విచారించిన తర్వాత మాత్రం దీంట్లో ఎందుకంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అనేసి ఆ పాటలో వాళ్ళని కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్ రావు మరో రెండోసారి కూడా నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అక్కడ తనకు బెయిల్ మంజూరు కోసం అయితే దీనిపైన మాత్రం పోలీసులు మన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, బెయిల్ ఇవ్వద్దు అనేసి. అయితే దీన్ని విచారణకు మాత్రం 8వ తారీఖు అంటే ఈ నెల 8వ మాత్రం వాయిదా వేసింది. ఆ రోజు వాదనలు వింటామని న్యాయస్థానం చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ముందస్తు బెయిల్ కావచ్చు, లేదంటే నార్మల్ రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చినా కూడా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఏదే కీలక ఎవిడెన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా ఇటు పోలీస్ తరఫు న్యాయవాది అయితే పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. కిరణ్ మై. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.